వెల్కమ్ టు టీజీ5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళా హక్కుల్లో కాంగ్రెస్ పాత్రపై రేవంత్ వివరణ. స్వాతంత్ర్యం నుంచే మహిళలకు స్థానం, ఓటు హక్కు నుంచి అధికార పదవుల వరకు కాంగ్రెస్ ప్రాధాన్యం, మహిళల సాధికారతకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్న రేవంత్. మహిళా బిల్లుపై బీజేపీకి అద్దంకి దయాకర్ విమర్శలు. రాజకీయ లాభాల కోసం మహిళలను వాడుతున్నారన్న ఆరోపణ. బిల్లుపై జాప్యం ఉద్దేశపూర్వకం, మహిళా హక్కులపై నిజమైన కట్టుబాటు అవసరమన్న సూచన. తేజస్వి వ్యాఖ్యలపై హరీష్ రావు ఘాటు స్పందన. తెలంగాణ అవమానంపై క్షమాపణ. కిషన్ రెడ్డి సమర్థనపై హరీష్ తీవ్ర అసంతృప్తి. తెలంగాణ గౌరవాన్ని కాపాడాలని పిలుపు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సబితా ఇంద్రారెడ్డి విమర్శలు. రైతులు విద్యార్థుల సమస్యలు పట్టించుకోలేదని ఆరోపణ. విషాహారం ఘటనలపై స్పందన లేకపోవడం మండిపాటు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ చిత్తశుద్దిని ప్రశ్నించాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. స్వాతంత్ర్యం నుంచి మహిళలకు సముచిత స్థానం కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. పురుషులతో సమానంగా ఓటు హక్కు కల్పించిన చరిత్ర కాంగ్రెస్ కే ఉందని గుర్తు చేశారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి ప్రభుత్వ పదవుల వరకు మహిళలకు ప్రాధాన్యతనిచ్చినట్లు వివరించారు. మహిళల సాధికారతకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పార్టీ వ్యవహారాల్లో మహిళలకు కీలక పాత్రనివ్వడం కొనసాగుతోందన్నారు. ప్రభుత్వంలోనూ మహిళలను గౌరవించే విధానాలు అమలు చేస్తున్నామని తెలిపారు. మోదీజీ आपका नियत साफ रखो, कानून सही तरीका से बनाओ, महिला आरक्षण के बारे में हमारा नियत को शक मत करो. इस देश में पहली बार महिलाओं को वोट हक दिए कांग्रेस पार्टी ने. यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका में महिलाओं को आरक्षण वोट हक मिलने के लिए 150 साल लड़ना पड़ा, मगर इस देश में जैसा ही आजाद मिलते ही पुरुष के साथ साथ महिलाओं को वोट हक दिया हुआ है कांग्रेस पार्टी ने. इस देश का राष्ट्रपति, इस देश के प्रधानमंत्री, इस देश के लोकसभा स्पीकर, इस देश में गवर्नर, मुख्यमंत्री हर कुर्सी में महिलाओं को बिठाए. खासकर हमारा पार्टी अध्यक्ष इंदिरा जी से लेकर सोनिया गांधी जी तक पार्टी के अध्यक्ष, उन्हीं महिलाओं के नेतृत्व में कांग्रेस पार्टी बहुत कुछ की है इस देश में. तो हमारा नियत को चेक करने का कोई जरूरत नहीं है. लोकल बॉडीज में महिला आरक्षण लागू किए राजीव गांधी ने. आज 50% जो अर्बन लोकल बॉडीज, रूरल लोकल बॉडीज में जो महिलाओं को 50% आरक्षण मिल रहा है वो कांग्रेस के वजह से, ये भारतीय जनता पार्टी के वजह से नहीं मिला है. एक उदाहरण मैं देना चाहता हूँ. अप्रैल 6, 1980 भारतीय जनता पार्टी शुरुआत हुई. आज तक कुछ कम 50 साल होने वाले हैं. 15 अध्यक्षों को नियम किए भारतीय जनता पार्टी ने. एल.के. अडवाणी जी जैसा वरिष्ठ नेता 2 बार 3 बार बन चुका है. बाकी के नेता भी 2 बार बन चुके हैं. मुरली मनोहर जोशी जी 15 बार भारतीय जनता पार्टी के अध्यक्ष बना है. 15 में एक महिला भी भारतीय जनता पार्टी अध्यक्ष ने नहीं बनाया. दूसरी बात रहा जनरल सेक्रेटरी ऑर्गेनाइजेशन. इतने सालों में एक महिला भी जनरल सेक्रेटरी ऑर्गेनाइजेशन नहीं बनी भारतीय जनता पार्टी का. आपका नियत ही महिलाओं के खिलाफ है. आज कांग्रेस पार्टी को बदनाम करने के लिए कोशिश मत करो. पूरा देश के जनता 140 करोड़ जनता ने देख चुका है आपका राजनीति क्या है. మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీకి చిత్తశుద్ది లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను వంచిస్తున్నారని విమర్శించారు. నిజంగా మహిళల పట్ల గౌరవం ఉంటే బిల్లును ఎందుకు వీగిపోయేలా చేశారని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వక జాప్యం, తప్పుదోవ పట్టించే విధానాలతో ఈ పరిస్థితి తీసుకొచ్చింది అని కేంద్రంపై ఆరోపించారు. మహిళల హక్కులను రాజకీయ లాభాల కోసం ఉపయోగించడం సరైంది కాదన్నారు. మహిళా సాధికారతపై నిజమైన కట్టుబాటు అవసరమని పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. మహిళా బిల్లు, డీలిమిటేషన్ చట్టాలు అవి పార్లమెంట్ లో పాస్ కాకుండా ఉండేట్టుగా చట్టాలను తయారు చేసి, రాజ్యాంగ వ్యతిరేకంగా తయారు చేసి ఈ ఎన్నికల్లో లబ్ధి పొంది, వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం చేసిన ప్రయత్నాన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గాని, ఇండియా కూటమి గాని వ్యతిరేకించింది. మహిళా బిల్లు శాస్త్రీయంగా ఉండాలంటే 2027 జనాభా లెక్కల ప్రకారం ఉన్న పద్ధతిలో శాస్త్రీయంగా చేయమంటే దానికి లెక్కలేదు. డీలిమిటేషన్ కూడా ఈ రోజు దక్షిణాదికి ఉత్తరాదికి ప్యారిటీస్ పెరుగుతున్నాయంటే దానికి లెక్కలేదు. మేము ఒక చట్టం చేస్తాం, మీరు చచ్చినట్టు ఒప్పుకోండి, ఒప్పుకోకపోతే మీరు దేశ వ్యతిరేకులను చిత్రీకరించడానికి ఒక ప్రయత్నం చేసిన పరిస్థితుల్లో ఇవాళ మహిళా బిల్లుకు నష్టం జరిగినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళు. కానీ మహిళలకు నష్టం ఏం జరగదు. 2023లో బిల్లు చేసిండ్రు, 2024 ఎన్నికల్లో దాన్ని అమలు పరచాలి, చేయలేదు. ఇప్పుడు కూడా బిల్లు చేయాలనే ఉద్దేశంతో పార్లమెంట్ లో పెట్టలేదు. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల కోసం ఈ బిల్లును పెట్టిండ్రు. రేపు మళ్ళా
29కి కూడా దీన్ని సాధ్యం కాని దిశగా తీసుకుపోతున్నప్పటికీ కూడా ప్రతిపక్షంగా మేము నిలదీస్తాం, ప్రశ్నిస్తాం. 2027లో మహిళా జనాభా 50% తగ్గట్టుగా 50% సీట్లు పెంచుతున్నారు, కానీ మహిళలకు 50% సీట్లు ఇవ్వట్లే, 33% అని పెట్టింది. కానీ అప్పుడు మణిపూర్లో జరిగిన ఘోరాన్ని అడ్డుకునేందుకు మహిళా బిల్లును తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు దాన్ని ఎన్నికల్లో లబ్ధి పొంది మళ్ళీ ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో మహిళలకు ఓట్ల కోసం వేసిన గాలంగా ఈ బిల్లును మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ బిల్లు పాస్ కాదు, మేము అనుకున్న తీరుగా ఈ బిల్లు లేదు, రాజ్యాంగబద్ధంగా లేదని ఎంత చెప్పినా ఉద్దేశపూర్వకంగానే ఆ బిల్లును పెట్టి దాన్ని ఫెయిల్ చేసి కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ చేసి చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నారు. బలం లేని దగ్గర కన్విన్స్ చేయాలి, ప్రతిపక్షాల యొక్క సూచనలు తీసుకోవాలి, మరింత మెరుగైన ప్రజాస్వామ్యయుత వాతావరణం కల్పించాలి అధికార పక్షం. అది లేకుండా ఇల్ ఇంటెన్షన్తో రాజకీయ దుర్బుద్ధితో చేసిన బిల్లును కాంగ్రెస్ పార్టీని సమర్థించమని చెప్తున్న పరిస్థితి. మేము అంటున్నాం 50% అనేది ఎందుకు పెట్టలే, 33% ఎవరు పెట్టమన్నారు. దాన్ని కూడా డీలిమిటేషన్ బిల్లుతోని, డీలిమిటేషన్ అశాస్త్రీయంగా 2011 లెక్కల ప్రకారం తీసుకుంటే 2026లో ఉన్నాం మనం. అంటే 15 సంవత్సరాల తర్వాత ఉన్న జనాభాతోని వాళ్ళు తీసుకుని అశాస్త్రీయంగా చేస్తున్న పరిస్థితుల్లో మహిళలకు నష్టం జరగబోతున్నది, దక్షిణాదికి నష్టం జరగబోతున్నది. ఈరోజు ఎవరైతే చిన్న రాష్ట్రాలుగా ఉన్నారో వాళ్ళకి నష్టం చేయాలనే కుట్ర చేస్తున్న క్రమంలోనే ఈ 2 బిల్లుల విషయంలో కూడా బీజేపీకి శరాఘాతం అవుతుంది. కానీ వాళ్ళు దీంతో ఏదో మేము సాధించబోతున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తప్పుబట్టారు. 2023లో మద్దతిచ్చిన బిల్లును యథాతథంగా అమలు చేయకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. డీలిమిటేషన్ పేరుతో ఆలస్యం చేయడం రాజకీయంగా తీసుకున్న నిర్ణయమని ఆరోపించారు. మహిళల సాధికారతకు తక్షణ చర్యలు అవసరమని పేర్కొన్నారు. బిల్లును అమలు చేయడంలో కేంద్రం నిజాయితీగా వ్యవహరించాలన్నారు. మహిళలకు న్యాయం జరగాలంటే ఆలస్యం చేయకుండా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు. నిన్నటి అమిత్ షా గారు పార్లమెంట్ లో మాట్లాడుతున్నప్పుడు మహిళలకు వ్యతిరేకం, ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకం అని ఏదేదో వారు మాట్లాడుతున్నారు. అసలు మీకు చిత్తశుద్ధి ఉంటే 2023లో మహిళా బిల్లుకు మీ మద్దతు ఇచ్చిన బిల్లు పాస్ అయింది. అదే బిల్లును ఏదైతే తీసుకొని మేము మద్దతు ఇస్తామని మా రాహుల్ గాంధీ గారి సభలో, మా కేసీ వేణుగోపాల్ గారి సభలో, మా ప్రియాంక గాంధీ గారి సభలో పదే చెప్తున్నా మీరు మొండిగా వివరిస్తూ దాన్ని డిలిమిటేషన్ కలుపుకొని వచ్చిన సందర్భంలో అందుకే మేము అంటున్నాం, అసలు మీకు చిత్తశుద్ధి లేదు మహిళల పట్ల. ఇప్పటికి కూడా చెప్తున్నాం. ఆ రోజు చట్టం తీసుకుని వచ్చిన సందర్భం 2026లో జనాభా లెక్కలు గణన జరిగిన తర్వాత మేము ఈ పునర్విభజనకు సంబంధించిన అంశంతో పాటు మహిళా బిల్లును పెడతామని చెప్పి చట్టం తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఇంత హడావుడిగా మహిళా బిల్లును మీరు తీసుకొని వచ్చి సాధించింది ఏంటని అడుగుతున్నాం. నిజంగా మీకు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, దేశంలో మోడీ గారికి, అమిత్ షా గారికి నిజంగానే ప్రేమ, చిత్తశుద్ధి, మహిళలకు 33% చట్టసభలు తీసుకోవాలని చెప్పిన చిత్తశుద్ధి ఉంటే 2023లో పాస్ అయిన బిల్లును మళ్ళీ లోక్సభలు పెట్టి మీరు ఆమోదం పొందింపజేసి ఈ 2029 ఎన్నికల్లో మీరు ముందుకు పోయినా పర్వాలేదు, దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. లేదు 2026 ఇప్పుడు ఆల్రెడీ జనగణన జరుగుతుంది, దాంతోపాటు ఓబీసీ జనగణన జరపండి, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సంబంధించి మహిళలు అందరూ కలిపి 2028లో చట్టం తీసుకొచ్చి 2029లో మీరు ఎన్నికలకు పోండి. మేము దానికే వ్యతిరేకం కాదు. ఈరోజు దక్షిణ రాష్ట్రాలకు, ఈశాన్య రాష్ట్రాలకు మీరు అన్యాయం చేస్తూ ముందుకు పోని చెప్పిన చేసే ప్రయత్నాన్ని ఈరోజు మేము ప్రజల పక్షాన ప్రజాస్వామ్య పంతాలో ఆ బిల్లును అడ్డుకునేటువంటి ఆపేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది తప్ప ఎక్కడా కూడా మేము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదనమాట సందర్భం చెప్తూ. నిజంగానే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. 2026లో జనాభా లెక్కల తర్వాతనే మేము ముందుకు పోతామన్నటువంటి చట్టం చేసినటువంటి మీరు ఇప్పుడు హడావుడిగా 2011 జనాభా లెక్కల ప్రకారం ఎందుకు పోవాల్సి వస్తుంది? ఒకవేళ అదే విధంగా మీరు ముందుకు పోవాలనుకుంటే 2023లో మహిళా బిల్లు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ విభజనను భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చడం అవమానకరమన్నారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారని తెలిపారు. క్షమాపణ చెప్పాల్సింది పోయి కిషన్ రెడ్డి ఆయన సమర్థించడం తప్పన్నారు. తెలంగాణ పోరాటాన్ని తక్కువ చేసి చూపేలా వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉంటే తగిన సమాధానం ఇచ్చేవారని పేర్కొన్నారు. తెలంగాణ గౌరవాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. నిన్న పార్లమెంట్లో మనం చూసాం, 2 విషయాలు ఇవాళ చాలా బాధ కలుగుతా ఉన్నాయి. ఒకటి, బీజేపీ ఎంపీ తెలంగాణ మీద మాట్లాడినటువంటి మాటలు
ఇవాళ యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఇవాళ బీజేపీ ఎంపీ మాట్లాడిన మాటలపై కిషన్ రెడ్డి గారు ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే తెలంగాణ గుండెలు రగిలిపోతా ఉన్నాయి. బేషరతుగా క్షమాపణ చెప్పాల్సింది పోయి కిషన్ రెడ్డి గారు ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా పాకిస్తాన్తో పోల్చడం, దేశ విభజనతో పోల్చడం అంటే 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం. తెలంగాణ ఉద్యమం అనేది కేసీఆర్ గారి నాయకత్వంలో సకల జనులు 4 కోట్ల ప్రజలను ఒక్కటై పోరాడి ప్రజాస్వామ్య ప్రక్రియలో తెలంగాణ సాధించుకున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మేడిగడ్డ సమస్యపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేశారని విమర్శించారు. కేసీఆర్ సభ ఉన్న ఓ రోజే అక్కడికి వెళ్లడం రాజకీయ నాటకమన్నారు. రోడ్లు కూడా సరిగా చేయలేని ప్రభుత్వం ఇప్పుడు హడావిడి చేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలను మోసం చేసే రాజకీయాలు కొనసాగుతున్నాయన్నారు. బీఆర్ఎస్ కార్యక్రమాలను అడ్డుకోవడం సరైంది కాదని హెచ్చరించారు. ఇవాళ వాస్తవం ఏంటి అంటే రాష్ట్రంలో ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతూ ఉంది. సింహం బయటికి వస్తూ ఉంది అంటే గుంటనక్కల గుండెల్లో ఇలా రైలు ఉరుకుతున్నాయి. కేసీఆర్ గారు ఒక సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డకు పోతారట. 2.5 ఏళ్లకెళ్లి మేడిగడ్డకు పోయేందుకు ముఖ్యమంత్రికి టైం లేకుండే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి బహిరంగ సభ ఇక్కడ ఉంటే టీవీలలో సగం కేసీఆర్ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి, పేపర్లలో సగం రేవంత్ రెడ్డిది రాయాలి, అవతలకు కేసీఆర్ది రాయాలని ఒక చిల్లర ప్రయత్నం. అంటే ఇంత కుత్సితమైన, ఇంత కుసంస్కారమైన, ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, ఒక రేవంత్ రెడ్డి తప్ప. ఆయనకు హైటే తక్కువ అనుకున్నాం, బుర్ర కూడా తక్కువ. అంటే ఈ మాట ఎందుకంటున్నా అంటే నిజంగా గింత చిల్లరగా ఉండకూడదు రాజకీయం. కేసీఆర్ లాంటి ఒక నాయకుడు ఆయన ఇంకా గీ ఏజ్ లో గీ స్థాయికి చేరుకున్న తర్వాత ఆయనకు పేపర్ వాళ్ళు ఏం రాస్తారు, టీవీ వాళ్ళు ఏం చూపెడతారు, ఆయనకి ఏమైనా ఉంటుందా? జగిత్యాలకు వచ్చుడు, జనాలను కలుసుడు, అందరి ముందు మాట్లాడుడు, లక్షలాది మందితో సంభాషించుడు కేసీఆర్ గారికి తెలిసిందే గది, ఆయన ప్రస్థానమే అది. అట్లాంటిది ఇవాళ ఆయన ఇక్కడికి వస్తుంటే కోరుట్లకెళ్ళి వచ్చేటోళ్ళందరికీ ఇక్కడికి రానియకుండా రోడ్డు దవ్వుతారట. 3 ఏళ్లకెళ్ళి యాదికి రాలే రోడ్డు, ఇప్పుడే యాదికి వచ్చింది సడన్ గా. ఇంత చీప్ పాలిటిక్స్. పార్లమెంటులో బిల్లుల ఆమోదంపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఏ బిల్లైనా ఓటింగ్ సమయంలో తలుపులు మూసే విధానమే ఉంటుందన్నారు. ఆంధ్ర, తెలంగాణ విభజన సమయంలో కూడా అదే విధానం అనుసరించారని అన్నారు. దీనిపై అవగాహన లేకుండా విమర్శలు చేయడం తగదన్నారు. రాజ్యాంగ ప్రక్రియలను అర్థం చేసుకోకుండా మాట్లాడడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేయకూడదని సూచించారు. పార్లమెంటరీ విధానాలపై స్పష్టత అవసరమన్నారు. రాజకీయ లాభాల కోసం వాస్తవాలను వక్రీకరించడం సరైంది కాదన్నారు. ప్రజలు నిజాలు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. మోడీ గారు ఏమన్నారు? తలుపులు బంద్ చేసి రాష్ట్రాన్ని విడదీసిండ్రు, తల్లిని చంపేసి బిడ్డను బతికించిండ్రని మోడీ గారు చెప్పిర్రు. వాళ్ళ నాయకుడు ఆ విధంగా చెప్పినాక తేజస్వి సూర్య ఇంకేం చెప్తాడు? ఆవు చేనులో మేస్తే దూడే మన గట్టి మీద మేస్తుందా? అది కూడా పోయి చేనులోనే మేస్తుంది. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే చట్టసభలలో ఇన్ని రోజుల నుంచి ఉన్నారు. తేజస్వి సూర్య సెకండ్ టైం ఎంపీ అనుకుంటా. ఆయనకు అవగాహన కల్పించండి. మీరు ఏ బిల్లు సభలో ప్రవేశపెట్టినా తలుపులు మూసిన తర్వాతనే ఓటింగ్ జరుగుతుంది. అది ప్రాథమిక సూత్రము. ఓటింగ్ ఆర్డర్ హౌస్ లేనప్పుడు ఓటింగ్ జరగదు. బుర్రున్నవాడు ఎవడైనా హౌస్ని ఆర్డర్లో పెట్టాలి. ఓటింగ్ అడగాల్సినోడు లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు పోడియంలోకి పోతే ఏం జరుగుతుందో అదే జరిగింది. సో అట్లాంటి వాళ్ళు పేపర్ స్ప్రేలు తీసుకొచ్చి కొట్టిన తర్వాత ఓటింగ్ ఎందుకు జరుగుతాయి? ఇలాంటి అరాచకం ఎప్పుడైనా చూసిండ్రా? అరాచకానికి తగ్గట్టు రోగానికి తగ్గ మందు ఇస్తారు. ఎప్పుడైనా రోగం ఎట్లుంటే మందు అట్లుంటది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులు, గురుకుల విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విషాహారం కారణంగా పిల్లలు మరణిస్తున్నా స్పందన లేదన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న చర్యలు కనిపించడం లేదని విమర్శించారు. ప్రజల సమస్యల కంటే రాజకీయాలకే ప్రాధాన్యతనిస్తున్నారని
ప్రభుత్వ వైఖరి నిర్లక్ష్యంగా మారిందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయని హెచ్చరించారు. రైతులు ఏమన్నా గానీ రాజకీయాలే ముఖ్యమన్నట్టు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. నా రైతుల గురించి ఆలోచన లేదు, నా మహిళల గురించి ఆలోచన లేదు, నా చదువుకున్న యువకుల గురించి ఆలోచన లేదు, కానీ గురుకులాల్లో చదువుతున్న పిల్లలు చచ్చిపోతుంటే ఆలోచన లేదు, దేని మీద లేదు. పిట్టల్లాగా రాలిపోతున్న గురుకులాల పిల్లలు ఎవరుంటారు అక్కడ? బీద వాళ్లే కదా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన పిల్లలే కదా గురుకులాల్లో ఉంటారు. వాళ్ళు విషాహారం తిని చనిపోతుందంటే కనీసం స్పందన ఉండదు ప్రభుత్వానికి. ఇట్లా ఉంది, ఇట్లా చేసినాం, ఇట్లా మీద యాక్షన్ తీసుకున్నామని ఆలోచన లేదు. రైతులు చనిపోతున్నారంటే అయ్యా మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు, బాధ్యత లేదు. యూరియా గురించి మాట్లాడుతున్నారు, పెద్ద ఆయన చెప్తున్నాడు. ఆ యాప్ అని ఒకటి తీసుకొచ్చారు, యాప్ లో బుక్ చేసుకుంటేనంట నాగసానపల్లిలో ఉన్న రైతుకి కోసిగిలు వచ్చిందంట, అక్కడ షాప్ దగ్గర పోయి తెచ్చుకోవాలంట. మరి అక్కడ నుండి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎవరిస్తారు రైతుకి? ఇవన్నీ ఆలోచన లేని పనులు, ఏదో ఒకటి చేయాలని ఆలోచన. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు యూరియా సమస్య, రైతులకి ఎరువుల సమస్య రాలేదు? అంటే చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉన్నాడు కాబట్టి రైతులకి వర్షం పడక ముందే ఒక 2 నెలల ముందే ప్రణాళిక చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 4 ఈఎంఐలు చెల్లించలేదనే కారణంతో బాధిత కుటుంబాన్ని ఇంటి నుంచి బయటకు పంపించారు. గోపాల్ అనే వ్యక్తి అనారోగ్యంతో కాలు కోల్పోయినా వడ్డీలు చెల్లిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొంత సమయం ఇవ్వాలని వేడుకున్నా సిబ్బంది వినిపించుకోలేదన్నారు. ఇంటికి తాళం వేసి నోటీసులు అంటించడం పరిస్థితిని మిశ్రమం చేసింది. దీంతో కుటుంబం రోడ్డున పడింది. స్థానికులు సహాయం అందించారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇందిరానగర్ చెందినటువంటి భాగం గోపాల్ గారు మరి ఆయనకు షుగర్తోని కాలు తీసేయడం జరిగింది. మరి ఐకేఎఫ్ బ్యాంకు వాళ్ళకు ఉన్నటువంటి రుణం ఇట్లాంటి పేషెంట్ను మరి మానవత్వం లేకుండా రోడ్డు మీద పడేసి నడియండ కాలము మామూలు వ్యక్తులమే మనం ఎండలో నిలబడలేని పరిస్థితిలో వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి బయటకు తీసుకొచ్చి పడేసి మందులు లేవు, మరి బట్టలు లేవు, ఏం లేకుండా కూడా నడి రోడ్డు మీద పడేసినటువంటి ఐకేఎఫ్ బ్యాంకు వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి. కలెక్టర్ గారు స్పందించాలి. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఇట్లాంటి దారుణ పరిస్థితి రాకూడదని చెప్పేసి మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ యొక్క అభాగ్యునికి వెంటనే సహాయం చేసి, ఎందుకంటే బ్యాంకు వాళ్ళు కూడా 60,000 రూపాయలు ఇన్సూరెన్స్ కింద కట్ చేసుకున్నట్టు తెలిసింది. ఆ ఇన్సూరెన్స్ కూడా ₹1 రాలేదు. మరి ఎండాకాలం నడేండలో ఇట్లా పడేసిపోవడం అనేటువంటి రాక్షస చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే బాగయ్య గారిని ఆదుకోవాలని, గోపాల్ గారిని ఆదుకోవాలని చెప్పేసి మేము మా వాడగట్టు పెద్ద మనుషులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లుకు లోక్సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మొత్తం 528 ఓట్లు పోలవగా అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. దీంతో బిల్లు ఆమోదం పొందలేదు. అనంతరం డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులను కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ పరిణామం మహిళా రాజకీయ ప్రాతినిధ్యంపై చర్చను మళ్లీ ముందుకు తెచ్చింది. బిల్లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళల హక్కుల అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తదుపరి నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది. प्रश्न ये था कि भारत के संविधान का और संशोधन करने वाले विधेयक पर विचार किए जाए। शुद्धि के अद्यतन मत विभाजन इस प्रकार है: हाँ 298 298, ना 230 230। प्रस्ताव संविधान के अनुच्छेद 368 के उपबंधों के अनुसार सभा की कुल सदस्य संख्या के बहुमत द्वारा तथा सभा के उपस्थित और मत देने वाले सदस्यों के कम से कम 2/3 बहुमत द्वारा पारित नहीं हुआ। अब इस संविधान संशोधन पर विधेयक पर आगे की कार्रवाई करना संभव नहीं है। आगे 2 शेष जो बिल्स है उसको आगे नहीं बढ़ाने का मैं अनुरोध
మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ వైఖరిని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి తీవ్రంగా విమర్శించారు. మహిళలను పార్లమెంటు సాక్షిగా అవమానించారని ఆరోపించారు. బీజేపీ ఆలోచన ఒకలా, ప్రవర్తన మరోలా ఉందని వ్యాఖ్యానించారు. కొత్తగా బిల్లు తీసుకురావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. డీలిమిటేషన్ ను మహిళా బిల్లుతో ముడిపెట్టడం తప్పన్నారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమని విమర్శించారు. మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ మరొక్కసారి మహిళల్ని పార్లమెంట్ సాక్షిగా అవమానపరిచిన విధంగా ప్రవర్తించిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మహిళా బిల్లును మేము తీసుకొస్తా ఉన్నాం, నారీ శక్తి మేము తీసుకొస్తా ఉన్నామని చెప్పేసి మాట్లాడినారు. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి స్పష్టంగా అనేక మార్లు ఒక విషయం చెప్పడం జరిగింది. ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది ఇవాళ కొత్తగా తీసుకురావాల్సిన అవసరం లేదు. మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి బిల్ ఏదైతే ఉందో 2096, 2010లో తీసుకొచ్చినటువంటి బిల్ ఏదైతే ఉందో రాజ్యసభలో పూర్తిగా ఆమోదం పొందినటువంటి ఉమెన్ రిజర్వేషన్ బిల్లును ఇంప్లిమెంటేషన్ చేయడానికి చర్యలు తీసుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. కాదు మేము ఈ భారతదేశంలో డీలిమిటేషన్ చేయాలి, డీలిమిటేషన్ చేసిన తర్వాతనే మహిళా బిల్లు తీసుకొస్తామని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పోనీ అదన్నా చేసిరంటే నిన్న చూసినట్టయితే పార్లమెంట్లో వాళ్ళు ఎంత దొంగ మాటలు చెప్తున్నారంటే వాళ్ళు తీసుకొచ్చి పెట్టినటువంటి 3 బిల్లులలో స్పష్టంగా మనకు మహిళా హక్కుల్లో కాంగ్రెస్ పాత్రపై రేవంత్ వివరణ. స్వాతంత్ర్యం నుంచే మహిళలకు స్థానం, ఓటు హక్కు నుంచి అధికార పదవుల వరకు కాంగ్రెస్ ప్రాధాన్యం, మహిళల సాధికారతకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్న రేవంత్. మహిళా బిల్లుపై బీజేపీకి అద్దంకి దయాకర్ విమర్శలు. రాజకీయ లాభాల కోసం మహిళలను వాడుతున్నారన్న ఆరోపణ. బిల్లుపై జాప్యం ఉద్దేశపూర్వకం, మహిళా హక్కులపై నిజమైన కట్టుబాటు అవసరమన్న సూచన. తేజస్వి వ్యాఖ్యలపై హరీష్ రావు ఘాటు స్పందన. తెలంగాణ అవమానంపై క్షమాపణ. కిషన్ రెడ్డి సమర్థనపై హరీష్ తీవ్ర అసంతృప్తి. తెలంగాణ గౌరవాన్ని కాపాడాలని పిలుపు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సబితా ఇంద్రారెడ్డి విమర్శలు. రైతుల, విద్యార్థుల సమస్యలు పట్టించుకోలేదని ఆరోపణ. విషాహారం ఘటనలపై స్పందన లేకపోవడం మండిపాటు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్.